ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ 4 రోజులుగా వరద బాధితుల ఆకలి కేకలు. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న దక్కని ఊరట. 2 రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు. ఈ రోజు నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు, ఇళ్లు, బురద క్లీన్ చేసేందుకు ఫైర్ టీమ్. అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్స్. ఆహారం, నీళ్లు అందించేందుకు భారీ ఏర్పాట్లు. సహాయక చర్యలపై యంత్రాంగానికి సీఎం ఆదేశాలు. వరద సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం సమీక్ష. సీఎంఆర్ఎఫ్ కు కోటి విరాళం ప్రకటించిన పవన్. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇబ్బందులని కామెంట్. వరద సాయం కోసం ప్రధానికి రేవంత్ లేఖ. తెలంగాణ వరదల్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తి. వరదలపై కేంద్రానికి నివేదికలు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాధితుల్ని ఆదుకోవాలి. కేంద్రం తగిన సాయం చేస్తుందన్న కిషన్ రెడ్డి. మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసిన అధికారులు ఈ రోజు నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు. జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ. చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవన్న రేవంత్. ఆక్రమణల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం. అర్ధరాత్రి 2 గంటల పాటు దంచి కొట్టిన వాన. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్లే వరద కష్టాలు. రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టి వెళ్లిపోయారు. అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్న చంద్రబాబు. త్వరలో బుడమేరు వాటర్ డైవర్షన్ పనులు. కొల్లేరు, కృష్ణానదిలోకి వరద నీళ్లు వెళ్లేలా ప్లాన్. బెజవాడను మరోసారి వరద ముంచెత్తకుండా చర్యలు. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు. సూర్యాపేట జిల్లాలో వరదల బీభత్సం. కందిబండ దగ్గర కుప్పకూలిన బ్రిడ్జ్. కోదాడ, మేళ్ల చెరువు మధ్య నిలిచిన రాకపోకలు. వరద మృతులపై కేటీఆర్, హరీష్ కౌంటర్. 30 మందికి పైగా చనిపోయారంటూ ట్వీట్స్. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం. వరద బాధితుల కోసం సినీ తారల ఆర్థిక సాయం. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు విరాళం. ఏపీ, తెలంగాణకు 50 లక్షల చొప్పున ప్రకటించిన హీరోలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం. వరద బాధితులకు సహాయంగా 1 రోజు వేతనం. 100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ. ప్రకాశం బ్యారేజ్ కు తగ్గుముఖం పట్టిన వరద. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. దిగువకు 7 లక్షల క్యూసెక్కుల విడుదల. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం. తక్షణమే అమల్లోకి రానున్న గెజెట్ నోటిఫికేషన్. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులతో నిర్ణయం. గుంటూరు పెద్దలంకలో వర్ష బీభత్సం. వరదలో చిక్కుకున్న 21 మంది సురక్షితం. హెలికాప్టర్ ద్వారా కాపాడిన అధికారులు. గుజరాత్ లో మళ్లీ భారీ వర్షాలు. సూరత్ లో నీట మునిగిన వందలాది ఇళ్లు. వడోదరలో ఉగ్రరూపం దాల్చిన విశ్వామిత్ర నది. హత్యాచారమైతే మరణశిక్ష. రేపిస్టులకు జీవిత ఖైదు. యాంటీ రేప్ బిల్ కు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం. గవర్నర్ వెంటనే ఓకే చెప్పాలని మమత డిమాండ్. బ్రూనైలో భారత ప్రధాని పర్యటన. ఘన స్వాగతం పలికిన సుల్తాన్ హసనల్. ప్రవాస భారతీయులతో మోదీ మాటామంతి.